హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీకు గనక లవ్ స్టోరీస్ వినడం ఇష్టమైతే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 'పెయిన్ ఇన్ లవ్' పార్ట్ 5. తెల్లవారింది. హాస్పిటల్ రూమ్‌లోకి కిటికీ కర్టెన్‌లో నుంచి సూర్యకిరణాలు పడతాయి. ఆ వెలుగుకి అర్జున్ కళ్ళు తెరిచి చూస్తాడు. మెల్లగా ఊపిరి తీసుకుంటున్నాడు. కానీ అంతా నార్మల్. తన పక్కన ఎవరో ఉన్నారు అనుకుంటూ మెల్లగా తల తిప్పుతాడు. ఆద్య స్టూల్ మీద కూర్చుని బెడ్ మీద తలపెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా గాఢంగా నిద్రపోతుంది అని తన బ్రీతింగ్ సౌండ్ చెప్తుంది. సైడ్ నుంచి చూస్తే ఆమె ఎంతో అందంగా ఉంది. మొహంలో ఏదో తెలియని ప్రశాంతత. ఆ ప్రశాంతమైన ముఖంలో అలజడి తన వల్లే. అంత గాఢంగా నిద్రపోతున్న ఆద్య తన చెయ్యిని మాత్రం వదిలిపెట్టలేదు. తన జీవితంలో నుంచి అతడు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే భయం కాబోలు అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు. అర్జున్ తన చెయ్యి మెల్లగా తీసుకుందామని ప్రయత్నిస్తాడు. కానీ ఆద్య గట్టిగా పట్టుకుంటుంది. పాపం, నా కోసం ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంది. అసలు తనెవరని, తన కోసం అంత అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ ఒక్కర్తి హాస్పిటల్‌కి వచ్చింది. తనకు ఈ హెల్త్ ఇష్యూ లేకపోతే ఎంత బాగుండేది. ఏ సంకోచమూ లేకుండా ఆద్యని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుని, నా దాన్ని చేసుకునేవాణ్ణి అనుకుని బాధపడ్డాడు. అర్జున్ మనసు గతంలోకి పరిగెట్టింది. ఒకరోజు కాలేజ్‌లో బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉంటే సడెన్‌గా తనకు గుండెల్లో సివియర్ పెయిన్. ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బందయింది. కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. అక్కడే గ్రౌండ్‌లోనే పడిపోయాడు. తరువాత కొంచెం సేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి తను హాస్పిటల్‌లో ఉన్నాడు. అర్థమైంది. కాలేజ్ వాళ్ళు తనను తీసుకువచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేశారని. అయినా ఎవరున్నారని తనకి? తండ్రి చిన్నప్పుడే అమ్మని తనను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. తండ్రి లేడనే దిగులుతో కొన్ని రోజులకు అమ్మ కూడా చనిపోయింది. ఇంకా గుర్తుంది తనకా రోజు. తల్లి చనిపోయిన రోజు. తను చిన్నవాడు. రోడ్డు మీద అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తుంటే ఎవరో పక్కింటి వారు వచ్చి తల్లి శవాన్ని ఖననం చేయించారు. తనను తీసుకువచ్చి అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి తనది ఒంటరి పోరాటం. ఎప్పుడూ కడుపు నిండా తిండి లేదు. తల్లి మీద బెంగతో రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. కొంచెం ఎదిగి ఊహ తెలిసిన తరువాత నుంచి ఏదో ఒకటి సాధించాలి. తను ఎక్కడ, ఎలా ఈ ఆర్ఫనేజ్‌లో అనాథగా మిగిలిపోకూడదు అనుకుంటూ కష్టపడి స్కాలర్‌షిప్‌లతో చదువు పూర్తి చేశాడు. అప్పుడు తెలిసింది తనకు గుండెలో చిన్న రంధ్రం ఉందని. అది ట్రీట్మెంట్ చేయలేని విధంగా ఉందని. చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని. చిన్నప్పటి నుంచి తన ఆకలి కోసం, తన ఉనికి కోసం పోరాటం. ఎదిగి, చదివి సాధించాక బ్రతకటం కోసం పోరాటం. తన జీవితమంతా పోరాటంతోనే అయిపోతుంది అనుకునేసరికి ఒక మంచి ఉద్యోగం దొరికింది. హమ్మయ్య! ఉద్యోగం దొరికింది. ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్ తనను రోజు రోజుకు చావుకు దగ్గర చేస్తుంది. తన ఆయుష్షు మీద తనకే నమ్మకం కోల్పోతున్న టైంలో ఆద్య అంధకారంలో అలుముకున్న తన జీవితంలోకి వచ్చింది చిరు దివ్వెలాగా. ఆ దివ్వెను ఎప్పటికీ తన జీవితంలోనే ఉంచుకుని వెలుగులమయం చేసుకోవాలని ఉంది. భగవంతుడా! నిన్ను ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. మొట్టమొదటిసారి వేడుకుంటున్నాను. ఆద్య కోసమైనా నేను బ్రతకాలి. ఆమెతో జీవితం పంచుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి అభాగ్యుడిగానే బ్రతుకుతున్న ఈ అనాథ కోరికని మన్నించు స్వామి అని మనసులోనే ప్రార్థించుకుంటాడు. అర్జున్ అలా కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకుంటుండగానే ఆద్యకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూసి తను ఎక్కడ ఉందో అర్థం చేసుకొని హార్ట్ బీట్ మానిటర్ చెక్ చేసి
అర్జున్ బాగున్నారు కదా! చెస్ట్ పెయిన్ ఏమీ రావడం లేదు కదా! అని అడిగింది. లేదు ఆద్య, అంతా ఓకే అన్నాడు అర్జున్ స్మైల్ చేస్తూ. రాత్రి బాగా టెన్షన్ పడి చాలా దూరం నడిచి రావటం వల్ల బాగా అలసట. అందుకే బాగా నిద్ర పట్టేసింది. తొందరగా మెలకువ రాలేదు. ఏమీ అనుకోవద్దు అంది ఆద్య. నాకు అర్థమవుతుంది ఆద్య. నీకు నా వల్లనే మనశ్శాంతి దూరమైంది. ఆద్య ఏమీ మాట్లాడలేదు. నర్స్ మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. అర్జున్ని చెక్ చేసింది. అంతా ఓకే. బ్రేక్‌ఫాస్ట్ పంపిస్తాను అంటూ వెళ్ళిపోయింది. 5 నిమిషాల తరువాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకువచ్చింది ఆయా. ఆద్యను వింతగా చూసింది. ఎవరు బాబూ ఈ మేడం? అని అడిగింది అర్జున్ని. తను నా ఫ్రెండ్ ఆద్య. అవునా బాబూ! సరే లేచి టిఫిన్ తినండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ ఆయ నీకు బాగా తెలిసినట్టుంది అంది ఆద్య. అవునాద్య, నేను ఎప్పుడు హాస్పిటల్‌లో ఉన్నా ఈ ఆయానే నా కోసం కేర్ తీసుకుంటుంది. అందుకే నా గురించి ఆవిడకు తెలుసు. నా కోసం ఎప్పుడూ ఎవ్వరూ రాలేదు. అందుకే నిన్ను అలా అడుగుతుంది అన్నాడు అర్జున్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్‌ఫాస్ట్ తిందువు గాని అంది. అర్జున్ బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చాడు. ఈలోపు ఆద్య అర్జున్ బెడ్ మొత్తం నీట్‌గా సర్దింది. నీకెందుకు ఆద్య ఇవన్నీ, నేను చేసుకుంటాను కదా అన్నాడు. ఏమంత పని ఇది? పర్లేదు. నిన్ను లైఫ్ లాంగ్ చూసుకోవలసిన దాన్ని నేను. నువ్వు ఈ మాత్రానికే అలా అంటే ఎలా? అంటుంది ఆద్య తన 2 చేతులు నడుం మీద వేసుకొని. ఓకే మేడం, మీ ఇష్టం. వచ్చినట్లు చేయండి అన్నాడు అర్జున్ 2 చేతులు కట్టుకుని తల వంచి సర్వెంట్ లాగా. అది చూసిన ఆద్య అర్జున్ని దీవిస్తున్నట్లు పోజ్ పెట్టి నవ్వేస్తుంది. రా కూర్చో అని పిలిచి స్టూల్ మీద కూర్చోపెట్టి స్పూన్‌తో టిఫిన్ తినిపిస్తుంది. నేను తినగలను ఆద్య అన్నాడు అర్జున్. అయినా సరే నేను మీతో ఉన్నంత వరకు మీకు నేనే తినిపిస్తాను అంది. అర్జున్ కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన ఫీలింగ్. ఆద్య అర్జున్‌కి అలా తినిపిస్తుంటే అర్జున్ తను మొదటి రోజు ఆద్య బస్ స్టాప్‌లో ఉండటం, తను ఆద్య దగ్గరికి వెళ్ళటం, ఆమెతో మాట్లాడటం, అంబ్రెల్లా షేర్ చేసుకోవటం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. అర్జున్ ఆలోచనల్లో పడిపోవడం చూసిన ఆద్య, అర్జున్ ఏంటి ఆలోచన అంటుంది అతన్ని తడుతూ. ఆ ఏం లేదు అంటాడు అర్జున్ ఉలిక్కిపడి. బ్రేక్‌ఫాస్ట్ తినడం అయిపోయిన తరువాత అర్జున్‌కి టాబ్లెట్స్ ఇస్తుంది. ఇక నేను బయలుదేరతాను అర్జున్. ఇంట్లో వాళ్ళు నేను లేకపోవడం చూసి కంగారు పడతారు. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! మళ్ళీ సాయంత్రం వస్తాను. మీరు జాగ్రత్త. కాల్ చేస్తాను అంటూ అర్జున్ కళ్ళలోకి చూసింది. అర్జున్ డల్ అయిపోయాడు. అర్జున్ అంటూ అతడి దగ్గరికి వచ్చి మొదటిసారి హగ్ చేసుకుంది. ఆ ఫీలింగ్ ఇద్దరికీ ఒక కొత్త అనుభూతి. అలా ఎప్పటికీ ఉండిపోతే బాగుండు అనిపించింది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళతాను? మళ్ళీ వస్తా కదా! అంటూ అతడిని సముదాయించి తన పర్స్ తీసుకుని బయటకి వస్తుంది. అర్జున్‌కి అయితే ధైర్యం చెప్పింది. కానీ తనకు మాత్రం భయంగానే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళితే అమ్మ ఏమని అడుగుతుందో, ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఆటో తీసుకుని ఇంటికి వెళుతుంది. అప్పటికే ఆద్యకి చాలా సార్లు కాల్ చేసింది ఆద్య తల్లి. కానీ ఆద్య అప్పటికి ఏం కారణం చెప్పాలో ఆలోచించుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు. ఆటో ఎక్కిన తరువాత ఆలోచించింది అర్జున్ గురించి ఇప్పుడు చెప్పడం కరెక్టా కాదా అని. అర్జున్ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు చెప్తే ఇంట్లో ఖచ్చితంగా గొడవ అవుతుంది. అందులోనూ తన ప్రాణానికి ఈ ఎంగేజ్‌మెంట్ గొడవ ఒకటి ఉంది కదా! అనుకుని ఇప్పటికైతే అర్జున్ గురించి అమ్మకి చెప్పను అనుకుంటూ ఆటో దిగి ఇంట్లో అడుగుపెట్టింది. ఆద్యను చూడగానే తన తల్లి చాలా కోపంగా ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యవు. ఎంత కంగారు పడతామో ఆలోచించవా? అని అడుగుతూ దగ్గరికి వచ్చింది. ఫోన్ సైలెంట్‌లో ఉందమ్మా, చూసుకోలేదు. అయినా అసలు ఎక్కడికి వెళ్ళావు? నీకు పెళ్లి కుదిరిందని సంగతి మర్చిపోయావా? ఇలా అర్ధరాత్రులు రోడ్ల మీద తిరిగితే
ఎలాగే ఆ అబ్బాయి వాళ్ళకి తెలిస్తే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. చేసుకుంటే చేసుకొని అమ్మా. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి రాత్రి సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. దానికి తోడుగా ఎవ్వరూ లేరు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో చనిపోయారు. పాపం అది కాల్ చేసింది టెన్షన్ పడుతూ. అర్ధరాత్రి మిమ్మల్ని లేపడం ఎందుకని, తెల్లవారేలోగా వచ్చేద్దామని వెళ్ళాను. కానీ ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతుంటే, నా ఫ్రెండ్ ఒక్కర్తిని వదిలేసి వచ్చేస్తే బాగోదని ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తుంది. కాసేపట్లో ఎవరో ఒకరు వస్తారు. నన్ను వెళ్ళమంది. మనిషికి మనిషే కదమ్మా తోడు. కష్టకాలంలో కాకపోతే ఇంకెప్పుడు మనిషి అవసరం ఉంటుంది? అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా వాళ్ళని నేను వదులుకోను. ఆ విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పు అనేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది కోపం నటిస్తూ. ఆద్య తల్లి ఏమీ మాట్లాడలేదు. ఇంకా గట్టిగా ఏమైనా అంటే ఆద్య ఎక్కడ పెళ్లి చేసుకోనంటుందో అనే భయంతో. ఆద్య రూమ్‌లోకి వెళ్ళి తలుపు వేసుకుని, గుండెల మీద చెయ్యేసుకుని, హమ్మయ్య! ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. కానీ ఎప్పటికైనా అర్జున్ విషయం అమ్మకి తెలియక తప్పదు. ఈలోపు అర్జున్ హార్ట్ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యేలాగా చూడాలి అనుకుంది. పెయిన్ ఇన్ లవ్ పార్ట్ 5 కంప్లీట్ అయిందండి. పార్ట్ 6లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.